విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అతి తక్కువ సమయంలో 2 సార్లు ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తున్నారు. అయినా కానీ చాలా కూల్గా కనబడుతున్నారు. అసలు ఎట్లా ఇంత పీక్ టైంలో ఇంత కూల్గా ఎట్లున్నారు? ఓట్లు అడుగుతున్నాం మనం, చదువుకున్న వాళ్ళ ఓట్లు కదా, ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు కదా. కేసీఆర్ గారి ఆశీర్వాదం ముందు నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పేసి కూడా మీరు చెప్పారు. కానీ తీరా చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కనుక పోటీలో కనుక పెడితే అది 100% 100% నాకే టికెట్ ఇస్తుంది. మీరు ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వల్లే నాకు టికెట్ రాలేదు, అసలు బీఆర్ఎస్ పార్టీ అందుకే పోటీ చేయలేదని ఒక ఆరోపణ చేశారు. అందులో ఎంత నిజం ఉంది? అసలు ఏంటి ఆ విషయం? అసలు ఎమ్మెల్యే ఏందన్నా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓ మంత్రి ఉంటాడు, చాలా మంది నాకు టికెట్ రాకుండా అటువైపు వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు కూడా బీఆర్ఎస్ టికెట్ రాకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ కూడా పోటీ చేస్తారు కదా. ఆల్ ఇండియా ఫార్ములాకి వెళ్ళి నేను ఎందుకు చేస్తున్నా, లిస్టులో ప్రాధాన్యత పెరగాలి. కేసీఆర్ గారి మీద మీకు అంత నమ్మకం ఉంటే, అంత ప్రేమ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు బీఆర్ఎస్ రెబల్ అనుకోవచ్చా, లేకపోతే ఒక పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు, పార్టీని ధిక్కరించినట్టు కాదా? మీరు ఒక మాట నన్ను అడుగుతున్నారు, కానీ కాంగ్రెస్ టికెట్ అడిగిన వాళ్ళు 3 ఉన్నారు. టికెట్ అడుగుడు ఇండిపెండెంట్ పోటీ చేస్తే రెబల్ అయిపోతారా? రెబల్ అవుతారా? అంటే ఒక మనిషికి వచ్చే వరకు రెబల్ అంటారు, ఇంకో మనిషికి అయితే. సరే, ఈ యొక్క కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోటి మీ రిలేషన్ ఎట్లుంది? చాలా బాగున్నాయి సార్. ఎందుకు వట్టిగా మా ఇద్దరి మధ్యన కొట్టాడ పెట్టిస్తారు. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పార్టీకి మీ తర్వాత వచ్చారు. మీరు చాలా ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. మీ తర్వాత వచ్చినేమో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు బీఆర్ఎస్ పార్టీలో. మీరు ఇంకా మేయర్ గానే మిగిలిపోయారు, మాజీ మేయర్ గానే. ఎందుకు అసలు? అట్లేం లేదు, ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది ఎలక్షన్స్లలో. పక్కన పోతే చొప్పదండి ఎస్సీ, పక్కన పోతే మానకొండ ఎస్సీ. ఈ ఒక్కదానికోసం ఇద్దరు ఎట్లా కొట్లాడతాం? సరే, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల గురించి చూస్తే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా ధనవంతులకు టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగల ధనవంతులు. వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు ఈ ఎన్నికల్లో? వాళ్ళు ఇద్దరేనా ధనవంతులు? అంటే మీరు కూడా ధనవంతులే కదా. ఇంకా పేరు చెప్తలేరు మీరు ఎందుకు? నాకు అర్థం కాలే. నాకు కరీంనగర్లో చాలా సూపర్ చిత్తులు మీరంతా కూడా నాకు తెలిసి. కానీ మెదక్, నిజామాబాదు, అటుపోతే ఆదిలాబాద్లో మీరు నాకు తెలిసి కొంతవరకు మీకు పట్టు ఉండకపోవచ్చు. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? మీరు క్వశ్చనే భలే గమ్మత్ అడుగుతుంది. క్వశ్చన్ ఏంది, మీరు ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, వేరే జిల్లాలలో ఎట్లా ఎదుర్కోబోతున్నారు? పట్టు లేదని మీకు తెలుసు. తప్పు, మీరు మర్చిపోయారు. నా గురించి మీకు తెలియదు. నేను ఒక న్యాయవాదిని. నాకు తెలిసి మీ యొక్క అధికారులు కానీ, లేకపోతే మీ కార్పొరేటర్లు కానీ, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా మీరు చాలా బాగా చూసుకుంటారు అని విన్నాను. నిజమేనా? 100% సార్. కార్మికులకు మొట్టమొదటిసారిగా PF స్టార్ట్ చేసింది రవీందర్ సింగే. సరే, ఫైనల్గా ఎమ్మెల్సీ గెలుస్తారా ఈ ఎన్నికల్లో? నమ్మకం ఉందా? మీకేమైనా డౌట్ ఉందా? ఈ యొక్క 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఫైనల్గా? ఓటర్స్కి నేను ఇదే చెప్తున్నా సార్. విద్యావంతులను చలామనేటి వాళ్ళందరూ కూడా వాళ్ళు విద్యావంతులు కాదు, వాళ్ళు విద్యావేత్తలు కాదు, వాళ్ళు నిజంగా వ్యాపారవేత్తలు. అంటే మీరు మేయర్గా ఉన్నప్పుడు ఏం సంపాదించలేదు? సంపాదిస్తే మళ్ళీ ఎట్లా గెలుతా సార్? మేయర్ అయినా కూడా కార్పొరేటర్ గెలిచిన తెలుసా మీకు? మేయర్ అయినా కూడా మళ్ళీ గెలిచిన. మరి ఇప్పుడు ఎప్పుడన్నా గుర్తుంచుకోండి సార్ ఒక విషయం, మీరు కూడా మనకంటే ఎక్కువని చూసి జీవితంలో ఎప్పుడు బాధపడదు, మనకంటే తక్కువని చూసి మనం ఆనందపడాలి. ఆ స్థాయిలో మనం లేము. దేవుడు మనకి ఈ స్థాయి ఇచ్చింది. నేను ఎక్కడ పోయినా చెప్తుంటా, స్వగృహ పూజ్యతే మూర్ఖ, స్వరాజ్య పూజ్యతే రాజా, స్వగ్రామ పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వతా పూజ్యతే.